యేసు ఒక నికార్సైన ముస్లిం. యేసు వారు దేవుడు ఒక్కడే అని షహాదా ఇచ్చారు. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యం. ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు. యేసు నిత్యం ఆ ఒక్క దేవుణ్ణే వేడుకుంటూ అంటే ప్రార్థన చేసేవారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం. యేసు పెందల కంటే నిద్రలేచి అరణ్య ప్రదేశానికి వెళ్లి ప్రార్థన చేసెను. అదేవిధంగా యేసు వారు సున్నతి పొందారు. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వాక్యం ప్రకారం యేసు వారు సున్నతి పొందారు అంటే సుంతి చేయించుకున్నారు. అదేవిధంగా యేసు వారు దేవుని కోసం ఉపవాసం అంటే ఫాస్టింగ్ ఉండేవారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం యేసు వారు ఆ దేవుని కోసం ఉపవాసం ఉండేవారు. అందుకే యేసు ఒక నికార్సైన ముస్లిం. మీరు ఒక ముస్లింను పరిశీలిస్తే దేవుడు ఒక్కడే అని షహాదా అంటే సాక్ష్యం ఇస్తారు. అదేవిధంగా ఉపవాసాలు ఉంటారు, ఎల్లప్పుడూ ఆ అల్లాకే ప్రార్థన చేస్తారు. ఈ లక్షణాలని ఒక ముస్లింలో తప్ప మరెక్కడా మీరు చూడలేరు. అందుకే యేసు ఒక నికార్సైన ముస్లిం.